రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం లేవూరు గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఎలుక మేఘనాథ్ రెడ్డి, ఉప సర్పంచ్ ఇమిడి జగ్గయ్య, వార్డు సభ్యులుగా ఎం పూజ, కాంశెట్టి శేఖర్, పల్లె అశ్విని, చెన్నగల ప్రమీల, సూరసాని శ్రీనివాసరెడ్డి, డబ్బు భవానీ, మంచాల లక్ష్మయ్య, గుల్వి కృష్ణ, ఎడ్ల లావణ్య, వార్డు సభ్యులుగా పాలకవర్గంగా ప్రమాణ స్వీకారం కార్యదర్శి జి శ్రీనివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొని గ్రామానికి కావలసిన అభివృద్ధి ప్రణాళికపై పలు సూచనలు, అభిప్రాయాలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మేఘనాథ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రస్తుతం నెలకొన్న మంచినీరు, డ్రైనేజ్ వ్యవస్థ తదితర అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణతో మొదటిగా ఇలాంటి కార్యక్రమాలు పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు. మేడం తర్వాత వేసుకోవచ్చు మళ్ళీ తర్వాత ఫోటో దిగిన వాళ్ళు తొందరగా కిందికి దిగాల్సిందే కోరుచున్నాము. బర్బాతుంది నేల తొందరగా. అయితే ఓకే పక్క జగ మీరు కూడా కొంచెం పక్క జగ ఎల్లకి అన్నా శేఖర్ అన్న చూడండి. ఒక నిమిషం ఫోటో కార్యక్రమం తొందరగా అయిపోతే ఈ తర్వాత వేసుకుందరు ఏంటి కాపాడి అన్న
అది రికార్డ్ అయిందండి. వార్డ్ మెంబర్స్ అంతా కుర్చీల మీద కూర్చోండి. కట్టేసి అదే చక్కగా అవుతుంది. ఇది కూడా అంతే, మనం మార్చుకుంటే తప్పకుండా మారుతుంది. దానికి మీ అందరి సహకారం కావాలని నేను మీ అందరినీ సభాముఖంగా, ఎందుకంటే సరే ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కనుక నేను చెప్తున్నాను, నా విషయం చెప్తాను. చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఇప్పటికి మీకు లేట్ అవుతుంది. ఆకలి కూడా అవుతుంది అందరికీ. 10:30కి అనుకున్నాం, 1 అవుతుంది. ప్రత్యేకంగా మీ అందరికీ చాలా ఉంది సమస్యలు. అంటే ఊర్లో మీరందరూ పెద్ద మనిషి చూసుకొని పెద్దలందరూ నాకు కూడా సహకరించాలి. పార్టీలకు అతీతంగా పార్టీలు మనసులో పెట్టుకోవద్దు. ఇలా గెలుస్తారే పోతారు. ఇది వ్యక్తిగతంగా జరిగిన యుద్ధం, మనుషులను బట్టి జరిగిన యుద్ధం, పార్టీలు ముంగలు పెట్టుకొని జరిగిన యుద్ధం కాదు. ఇది సింబల్స్ లేవు, వితౌట్ సింబల్స్. అంటే ప్రతి ఒక్కరు ఆస్వాదించాలనుకున్నాడు తప్పకుండా ఆస్వాదిస్తారు. ఎవరైనా సరే, భవిష్యత్తులో అయినా సరే పార్టీ సింబల్ ఉన్నప్పుడు తప్పకుండా పనిచేయండి. ఎవరు పార్టీలో వాళ్ళు ఉంటారు, ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళకు ఉంటాయి, ఎవరు అహాభావాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు వెళ్తారు. వద్దన్నా వాళ్ళు వాళ్ళ పార్టీకే పనిచేస్తారు. కానీ ఈ గ్రామానికి మాత్రం, గ్రామం అద్దు వరకు మాత్రం పార్టీలను పక్కకు పెట్టి అభివృద్ధికి సహకరించాలని ప్రత్యేకంగా మీ అందరినీ, అంటే పేరు పేరున ప్రతి ఒక్క పెద్దలందరికీ, వార్డు మెంబర్లందరికీ, ఆఫీసర్లకైనా సరే, ఇప్పుడు మన మండలంలో ఆఫీసర్లు ఉంటారు, ఎంఆర్ఓ గారికి అయినా సరే, ఆర్డీఓ గారికి అయినా సరే, ఎమ్మెల్యే గారికి అయినా సరే, మనం అందరం వెళ్దాం. తప్పకుండా సమస్యను తీసుకెళ్తే పరిష్కారం అవుతుంది. ఇప్పుడు పార్టీ పరంగానే పోవాలి, ఆయనే చేసుకొస్తలే అని కాదు, అందరి సహకారంతో బలం ఎక్కువ అవుతుంది. తాడు కలిసి దొడ్డు తాడు అవుతుంది. దాన్ని తీసుకొని పోతే ఎంఆర్ఓ కాదు, ఆర్డీఓ కాదు, కలెక్టర్ ఇక్కడికి వస్తాడు. మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. కానీ సహకారం అనేది ఇంపార్టెంట్. దీంట్లో ఏమైనా తప్పుగా మాట్లాడినా, ఎవరినైనా బాధ పెట్టినా, అంటే ఇంతకుముందుకు ఎలక్షన్లో కూడా ఏమైనా తప్పుగా మాట్లాడినా, తప్పుగా ఏమైనా అన్నా కానీ క్షమించాలని కూడా మీ అందరినీ గ్రామ ప్రజలు కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్పంచ్కి ఒక చిన్న విన్నపం. మా కుర్మ సంఘం ఏదైతే కుర్మ కులానికి కింద శ్మశాన వాటిక ఉంది. ఊరు నుంచి మొత్తం వెళ్ళే మురుగునీటి కాలువలు అక్కడనే చేరుతున్నాయి. మాకు నడవడానికి కానీ తవ్వలేదు. పక్కవారు తుర్కోళ్ళ పొలం ఉన్నది, అల్ల నుంచి మేము పోతున్నాము. వాళ్ళు సహకరిస్తున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళకి వెళ్తున్నాము. రేపు వాళ్ళు రిజల్ట్ చేస్తే మాత్రము ఊళ్ళో ఏ ఒక్కరు చనిపోయినా కానీ పోవడానికి ఆస్కారం లేదు. ఇంకోటి మురుగునీరు కూడా అక్కడనే చేరుతున్నది. చాలా ఇబ్బందులు ఉన్నాము. దీన్ని గమనించి మీరు దృష్టిలో పెట్టి దీన్ని ముందుగా సహకరించి దీన్ని సాల్వ్ చేయగలరని మనం కోరుకుంటాం. మీతో ఓన్లీ బీసీలు కూడా ఉన్నారు, కానీ ఎక్కువ శాతం కుర్మ వాళ్ళే ఉన్నారు అక్కడ. నమస్తే. ఏంటంటే శ్మశాన వాటిక